నమస్తే. మీ అందరికి మొబైల్ వాడుతున్నారా? మొబైల్ ఫోన్స్ ఉన్నాయా మీ దగ్గర? మీ మొబైల్ ఫోన్స్‌కి మీ భార్య, లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ అమ్మా, నాన్న ట్రాకర్ పెట్టి నువ్వెక్కడికెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది నిన్ను ట్రాక్ చేశారనుకో. ఎగ్జాంపుల్ నిన్ను ట్రాక్ చేశారనుకుందాం మొబైల్ ఫోన్‌ని. నీకేమనిపించది? ఎందుకు వీళ్ళు సావగొడుతున్నారు వీళ్ళు, నేను ఎక్కడికి వెళ్తే తిరిగి వస్తాను కదా. ఎవరు ఇష్టపడరు కదా ట్రాకింగ్ని. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అనేది ఇష్టపడరు కదా. ఇది భార్య ట్రాక్ చేస్తేనే ఇష్టపడరు, తల్లిదండ్రులు ట్రాక్ చేస్తేనే ఇష్టపడరు, భర్త పిల్లలు ట్రాక్ చేస్తేనే ఇష్టపడరు. అలాంటిది గవర్నమెంట్ని ట్రాక్ చేస్తే, గవర్నమెంట్ నువ్వేం చేస్తున్నావు మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి తెలిసిపోతుంటే ఏ రోజుకు ఆ రోజు ఏమనిపించేది? ఈ ప్రపంచంలో రెండు దేశాలని, ఒకటి చైనా, రెండు ఉత్తర కొరియా. ఈ రెండు కూడా నియంతృత్వ దేశాలు, మీకు తెలుసు. చైనా ఇస్ ఎ డిక్టేటర్ కంట్రీ, ఉత్తర కొరియా డిక్టేటర్షిప్ రన్ అవుతున్నటువంటి దేశం. నరేంద్ర మోడీ గారు అలాంటి యాప్ ఒకటి మీ మొబైల్ ఫోన్లో పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. మరి వాళ్ళిద్దరిని చూసి ఈయన కూడా అలా అవ్వాలనుకుంటున్నారో మనకైతే తెలీదు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సంచార్ సాథీ అనేటువంటి ఒక గవర్నమెంట్ బ్యాక్డ్ సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్. ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు జనవరి 17, 2025, ఈ సంవత్సరం 2025 జనవరిలో అనౌన్స్ చేశారు. అది ఏంటిది? సంచార్ సాథీ. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు జస్ట్ నిన్న 2 days క్రితం మళ్ళీ నరేంద్ర మోడీ గారు దాని గురించి ఒక రీసెంట్గా డైరెక్టివ్స్ ఇచ్చాడు అనమాట. ఏంటి సంచార్ సాథీ అంటే, మీ మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, మీ మొబైల్ ఫోన్స్లో ఆటోమేటిక్గా ఒక యాప్ ఇన్స్టాల్ అయ్యి వచ్చింది. ఇక నుంచి మీరు మొబైల్ కొన్నారంటే, మరి ఎగ్జిస్టింగ్ ఫోన్స్ కూడా పెడతారేమో మనకు తెలియదు. ఎగ్జిస్టింగ్ ఫోన్స్ పెట్టడం కష్టం, బట్ కొత్త ఫోన్స్ ఇక నుంచి మీరు కొనేటువంటి కొత్త ఫోన్స్ మాత్రం దాంట్లో ఒక ఇన్బిల్ట్ యాప్ ఒకటి వచ్చింది, గవర్నమెంట్ యాప్. దాన్ని మీరు పగలగొట్టినా, డిలీట్ చేసినా, మీరు ఏం చేసినా అది పోదట. అది అలాగే ఇన్బిల్ట్ అంతే. ఇక నువ్వు అది ఫోన్ పగలగొట్టినా ఇంకా అది నాన్ రిమూవబుల్ యాప్, గవర్నమెంట్ యాప్ విల్ కమ్ అలాంగ్ విత్ ఆల్ ద ఫోన్స్ దట్ ఆర్ బీయింగ్ సోల్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అమ్మేటువంటి ప్రతి ఫోన్లో కూడా ఆ ఇన్బిల్ట్ యాప్ వచ్చిందట, సంచార్ సాథీ అనేటువంటి గవర్నమెంట్ యాప్. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అని గవర్నమెంట్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? IMEI వెరిఫికేషన్ అంటే మీరు కొనేటువంటి ఆ హ్యాండ్సెట్ ఏదైతే ఉందో జెన్యూనా, బ్లాక్ లిస్ట్లో ఉందా, లేదంటే స్మగుల్డ్ ప్రోడక్టా అని తెలుసుకోవడానికి IMEI వెరిఫికేషన్ కోడ్ ఒకటి ఉంటుంది. దానికోసం దాన్ని ట్రాక్ చేయడానికి పెడుతున్నాము అన్నారు. ఒకటి. రెండోది, ఒకవేళ మీ డివైస్ ఎక్కడైనా పోతే, మీరు ఎక్కడైనా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఆ డివైస్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఉపయోగపడిద్ది ఈ యాప్ అనేది వాళ్ళు చెప్పే రెండో రీజన్. మూడోది, ఫ్రాడ్ రిపోర్టింగ్ ఏమైనా చేస్తే, ఎవరైనా మీకు SMS కానీ మొబైల్ ఫోన్ నుంచి వేరు ఫోన్ల నుంచి మెసేజ్లు పంపించినా సరే ఆ IMEI ట్రాకర్ ఉండేది కదా, ఏ మొబైల్ నుంచి మెసేజ్ వచ్చిందో అది గవర్నమెంట్కి తెలిసిపోయిద్ది. కనెక్షన్ మేనేజ్మెంట్, మొబైల్ కనెక్షన్స్, అనాథరైజ్డ్ సిమ్స్ ఏమైనా వాడుతున్నారా, లేదంటే నీ పేరు మీద సిమ్ తీసుకున్నావా, ఇవన్నీ కూడా ట్రాక్ చేయవచ్చు అనేది ఎంతవరకు కరెక్టే. సంచార్ సాథీ అనేటువంటి మోడీ గారు పెట్టింది ఎంతవరకు కరెక్టే. కానీ రిమెంబర్ దట్ ఆ యాప్ కనుక మీ మొబైల్లో ఉండి గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంటే, మీ IMEI వెరిఫికేషన్ చేయగలిగిన యాప్, మొబైల్ ఎక్కడుందో కనుక్కోగలిగిన యాప్, ఫ్రాడ్ జరిగిందా లేదా కనుక్కోగలిగిన యాప్, మీ వాట్సాప్లో మెసేజ్లు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం జరుగుతున్నాయని తెలుసుకోగలిగిన యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ అయ్యి వస్తే, డోంట్ యూ థింక్ దట్ గవర్నమెంట్ విల్ ట్రాక్ వాట్ యు ఆర్ డూయింగ్? మీరేం చేస్తున్నారా? గవర్నమెంట్ దాన్ని ట్రాక్ చేయలేదా? ఎవరికి మెసేజ్లు పెడుతున్నారు? ఓకే, ఏమేమి వెబ్సైట్లు మీరు బ్రౌజ్ చేస్తున్నారు, అవన్నీ గవర్నమెంట్ ట్రాక్ చేయదా?
ఓకే, అంటే మీకు ఇంక ప్రైవసీ అనేది లేదు. ప్రైవసీ అనేది లేనటువంటి ఒక యాప్, ఇన్బిల్ట్ యాప్ మొబైల్ యాప్లో రాబోతుంది అనేదే సంచారి సాతికి సంబంధించినటువంటి యాప్. ఇప్పుడు దీని మీద మరి ఆరోపణలు, ఫస్ట్ వచ్చిన ఆరోపణ ఏంటంటే ఎరోజన్ ఆఫ్ ప్రైవసీ రైట్స్. ఆర్టికల్ 21 ప్రకారం భారత రాజ్యాంగం కల్పించింది ద రైట్ ఆఫ్ ప్రైవసీ. ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ గివెన్ ఇన్ ఆర్టికల్ 21. ఇప్పుడు మీరు గవర్నమెంట్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసి నాకు మొబైల్ అమ్మితే నేనేం చేస్తాను మొత్తం నీకు తెలిసిపోతూ ఉండేది. మరి ప్రైవసీ బ్రీచ్ కదా అది అని రీసెంట్గా ఎవరన్నారు, అది అన్డేరబుల్ గవర్నమెంట్ యాప్ అండ్ ఎవ్రీ ఫోన్ వైలేట్స్ ఆర్టికల్ 21. రేణుకా చౌదరి కాంగ్రెస్ అంటే ఓకే, నిన్న కుక్క పిల్లని తీసుకొని పార్లమెంట్కి వెళ్ళేది ఒక రేణుకా చౌదరి గారు, ఆమె ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అంటే ఇది దానికి సంబంధించి. గతంలో ఈ పెగాసిస్ స్పైవేర్ ఒకటి ఉంది, అది గవర్నమెంట్ వాళ్ళు వాడుతున్నారు ఆల్రెడీ అని చెప్పేసి మన రీసెంట్గా చాలా పొలిటీషియన్స్ మీద ఆరోపణలు వచ్చినాయి. వాళ్ళు కావాలనుకున్న టార్గెటెడ్ పీపుల్ వాళ్ళు విన్నారు అనేటువంటి పెగాసిస్ స్పైవేర్ మీద ఆరోపణలు వచ్చినాయి అన్నమాట. ఇది ఈమె చేసిన స్టేట్మెంట్. రణ్దీప్ సూర్జేవాలా అని ఒక కాంగ్రెస్ నాయకుడు, ప్రియాంక గాంధీ వీళ్ళేమన్నారంటే సంచార్ సాతి అనేటువంటి ఈ యొక్క ట్రాకర్ ఏదైతే నువ్వు పెడుతున్నారో, మనం ఎవరికి కాల్ చేస్తున్నాము, మెసేజ్లు ఎవరికి పంపిస్తున్నాము, లొకేషన్స్ ఎక్కడున్నాయి మొత్తం కూడా పట్టుకోవటానికి అనేది కరెక్టే, కానీ అది నా ప్రైవసీని కూడా బ్రీచ్ చేస్తాయి. నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వు నన్ను కనుక్కుంటావు నేను ఎక్కడున్నాను, నేను క్రిమినల్ కాదు, గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోయాను, నువ్వు నన్ను కనుక్కుంటా, నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్నాను, నీకెందుకు నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉంటే? ప్రైవసీ రైట్ అంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, ప్రైవసీ రైట్ ఇది. ఇవన్నీ ఆ మొబైల్ యాప్ ఇన్బిల్ట్ యాప్ గవర్నమెంట్ యాప్ పెట్టి పంపించడం ఏంటి మా మొబైల్లో అనేది. శివసేన యూబీటీ ప్రియాంక చతుర్వేది అని ఆమె ఏమందంటే ఇది బిగ్ బాస్ సర్విలియన్స్ మూమెంట్ అని చెప్పింది. శివసేన అమ్మకం మా ప్రియాంక చతుర్వేది ఆమె ఏమందంటే బిగ్ బాస్ సర్విలియన్స్ మూమెంట్. బిగ్ బాస్ అంటే మోడీ గారు మీ అందరిని గ్రూప్లో పెట్టుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాడు, ఇది పెడుతున్నాడు అని చెప్పింది ఆమె. ఇది నార్త్ కొరియాలో రెడ్ ఫ్లాగ్ అని ఒక యాప్ పెట్టారనమాట. నార్త్ కొరియా డిక్టేటర్, అది నీకు ఫ్రీడమ్ లేదు నార్త్ కొరియాలో, డిక్టేటర్స్ వాడతారు. నా రెడ్ ఫ్లాగ్ అనే యాప్ మొత్తం మొబైల్లో వేసి అమ్మేస్తారు నార్త్ కొరియాలో. నువ్వేమాత్రం పక్క దేశం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేదంటే గవర్నమెంట్ మీద నువ్వు వ్యతిరేకంగా వేరే వాళ్ళతో మాట్లాడినా వాళ్ళకి తెలిసిపోయింది గవర్నమెంట్కి, వెంటనే వచ్చి అరెస్ట్ చేసేస్తారు నీ మొబైల్లో. రెడ్ ఫ్లాగ్ అనే యాప్ నార్త్ కొరియాలో. అలాంటిది ఏమైనా పెడుతున్నారా ఇక్కడ అని ఈ మా ప్రియాంక చతుర్వేది ఉద్ధవ్ శివసేన యూబీటీ శివసేన ఎంపీ చేసినటువంటి కామెంట్ ఇది. ఓకే, తర్వాత కేసీ వేణుగోపాల్ ఇతనేమన్నాడు చూద్దాం. 28 డైరెక్టివ్స్ గివ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ 90 days టు కంప్లై. ఓకే, 90 daysలో మొత్తం కంపెనీలు మొత్తం ఎవరెవరు ఈ మొబైల్ చేసే కంపెనీలు ఏమని, యాపిల్ కంపెనీ, ఎల్జీ వాళ్ళు, శాంసంగ్, ఈ కంపెనీలు మొత్తానికి ఆల్రెడీ డైరెక్టివ్స్ ఇచ్చారట. గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చిందట, మేము చెప్పిన యాప్ మీరు ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు కొత్త మొబైల్ కొన్నారా, ఇంకా మీరు ఇక పిచ్చి వెబ్సైట్లు చూసిన వాళ్ళకి తెలిసిపోద్ది. బీ కేర్ఫుల్, మీ పోర్నోగ్రఫీ ఇలాంటివి ఓపెన్ చేసినా సార్ మీ మొబైల్లో వాళ్ళకి తెలిసిపోయింది. అది దీనికి సంబంధించినటువంటి కేసీ వేణుగోపాల్ ఏమంటాడు, ఫైనల్ నెయిల్ ఇన్ ది కాఫిన్ ఆఫ్ ఏ పర్సనల్ ప్రైవసీ. మొత్తం కొట్టేశాడు, ఒకటే మిగిలింది, ఆ ఒకటి కూడా పెట్టేస్తున్నాడు అని చెప్పి కేసీ వేణుగోపాల్ చేసిన కామెంట్. డిస్టోపియన్ టూల్, యూజర్స్ కాంట్ ఆప్ట్ అవుట్. నువ్వు దాన్ని డిలీట్ చేయలేవు, నాకు వద్దు సార్ ఆ యాప్ తీసేయండి సార్ ప్లీజ్ అని అన్నా కూడా అది పోతాట. అది అలాంటి యాప్ పెట్టబోతున్నారు అనేది కేసీ వేణుగోపాల్ చెప్పినటువంటి స్టేట్మెంట్. బర్డెన్సమ్ ఫర్ ఇండస్ట్రీ అండ్ కన్జ్యూమర్స్. స్మార్ట్ ఫోన్ మేకర్స్ ఫేస్ కాస్ట్లీ రిట్రోఫిట్స్ అండ్ అప్డేట్స్, పర్సనల్లీ రైజింగ్ డివైజెస్ ప్రైస్ ఎవ్రీడే ఇండియన్స్. ఓకే, ఇవన్నీ కూడా యాప్లు పిచ్చి యాప్లు అన్నీ వేయటం వల్ల మొబైల్ యొక్క కాస్ట్ పెంచేస్తున్నారు. ప్రైవసీ అనేది ఇది పెట్టడం వల్ల బీజేపీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారట. కొంతమంది బీజేపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇదేం సార్ మరీ టూ మచ్గా ప్రైవసీలోకి వచ్చేయటం ఏంటి అనేది, వాళ్ళకు కూడా అంత కంఫర్టబుల్గా లేరు ఈ యాప్ మీద అని చెప్పేసి ఒక సమాచారం.
ఓకే, 50,000 ఫోన్స్ అక్టోబర్లో 50,000 ఫోన్స్ని రిలీజ్ చేస్తారట. డిజిటల్ రైట్స్ కూడా ఎవరికి ఇస్తారో మరి. బెటర్ పోలీసులకి ట్రైనింగ్ ఇస్తారట దాని మీద. మ్యాండేటరీ యాప్ రిస్క్స్ మిస్యూజ్ బై అథారిటీస్ ఇవన్నీ. సరే, మంచిగా వాడితే కరెక్ట్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. మీరు ఎక్కడ మొబైల్ సెట్ కనుక్కోవడానికి, యాంటీ నేషనల్ ఎవరన్నా కుట్ర చేస్తుంటే విదేశాలతో కనిపెడటానికి, అవన్నీ ద గుడ్ కాస్, దేర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ద గుడ్ కాస్. ఆ కారణం మీద ఇప్పుడు స్పైవేర్, మన రీసెంట్గా వచ్చినటువంటి స్పైవేర్ సాఫ్ట్వేర్లు ఏంటి, మనోళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి కొంతమంది మీద. పెగాసిస్ సాఫ్ట్వేర్, ఈ పెగాసిస్ స్పైవేర్ యొక్క ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు? పోలీసులు దొంగలు ఎక్కడున్నాడో కనుక్కోవడానికి పెట్టిన యాప్ అది పెగాసిస్ సాఫ్ట్వేర్. ఎవరు వాడారు? అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆడవాళ్ళ ఫోన్లు వాడటానికి కూడా, ఫోన్లు ట్రాన్సాక్షన్ వినటానికి వాడారనేటువంటి ఆరోపణలు. మిస్యూజ్ కదా. ఓకే, సో ఇలాంటప్పుడు మంచి కాజ్కే మీరు వాడతారు ఈ మొబైల్ ఫోన్. ఈ యాప్ ఉంది సంచార్ సాథీ అనేది మంచిగా వాడుకోతారు. మిస్యూజ్ చేస్తే ఎట్లా అనేది ఇక తెలీదు. అది చూడాలి ఏం జరిగిద్ది అనేది. థ్యాంక్ యూ, నమస్కారం.